ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం మిథున రాశి వారికి ధనం వస్తుంది, ఆర్థికంగా లాభం ఉంటుంది. అయినా ఖర్చులు దానికి మించిన ఖర్చులు అవుతున్నాయి. ఈ మిథున రాశి వాళ్ళు అతి ప్రేమికులు. చాలామంది ప్రేమలు ఫలించక అసలు యాక్చువల్ మిథున రాశిలో మిథునం అంటేనే ప్రేమ. ప్రేమకి కరువు లేనటువంటి రాశి ఏదైనా ఉందంటే మిథున రాశే. వాళ్ళు ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు, మనసు ఇచ్చి ప్రేమిస్తారు. వీళ్ళు అంతే, కన్య రాశి వారు కూడా అంతే. వాళ్ళు ఇంకో ఉద్దేశంతో ఉండరు. ప్రేమ అంటే నిర్వచనం వాళ్ళదే. అటువంటి ప్రేమికులు కూడా భంగపాటు పడ్డారు. అయితే ఇప్పుడు వివాహం విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయి. ఆ వివాహాలు, ప్రేమికులు తల వివాహాలు పెద్దలు అంగీకరించకపోవడం, వీళ్ళు సరైన ధైర్యాలు చేసుకోలేకపోవడం. నా మధ్యన చెప్పాను కొంతమందికి, ఏదో పెద్దలు ఎదిరించి ఏదో చేద్దామని కాదు, వీలైనంత వరకు పెద్దలు ఒప్పించండి, వాళ్ళని ఒప్పించకండి. ఎందుకంటే మీది కరకాలం ఉండవలసిన జీవితం. ఈ కక్షలు కావేశాలు కొన్నాళ్ళే ఉంటాయి. మీరు బాగుండాలి, రేపొద్దున లైఫ్ అంతా కూడా మీరు ఆనందంగా ఉండాలి. అంతేగాని ఏదో బాధాకరంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండకూడదు. మీ ప్రేమలు అలాగని ప్రేమలు త్యాగం చేయకూడదు. ప్రేమలు ఫలించాలనే కోరుకుందాం. మీరు ప్రేమించినటువంటి ఎవరైతే ప్రేమికులు ఉన్నారో స్త్రీ పురుషులిద్దరూ కూడా ఆనందదాయకంగా ఉండాలి. పెద్దలు ఎదిరించడం, పెద్దలు ఇష్టపడింది ఇవాళ కదా, కొన్నాళ్ళకైనా వాళ్ళు అంగీకరిస్తారు. శాంతం భూషణం ధృతులు మరణం అన్నారు. ఏదైనా ఓపిక పట్టాలి. వీలైనంత వరకు మిథున రాశి వారికి ప్రేమలు ఫలిస్తాయి. ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ప్రేమ వ్యవహారాలు మాత్రం అవి సక్సెస్ఫుల్గానే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది వీటి గురించి అడుగుతున్నారు కాబట్టి దాని గురించి విపులంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంత చేయు కృషి యందు కొన్ని అవరోధాలు ఎదురవుతున్నాయి. మనం కష్టపడుతున్నాం, దాని తగ్గ ఫలితం దొరకలేదు అనేటువంటి బాధ కొంత కలుగుతుంది. అయినప్పటికీ కూడా రాబోయే సంవత్సరంలో, విశ్వాసనామ సంవత్సరంలో మనకి దిగ్విజయంగా మనం అనుకున్నటువంటి కృషికి ఫలితం దొరుకుతుంది అని ఆశిద్దాం. అలాగే నూతన వ్యాపారాలు చేయువారు, ఇది కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనేటువంటి వాళ్ళు కొంత వాయిదా చేసుకోవడం అవసరము. ఏదైనా బ్యాంకు రుణములు, వ్యాపార అభివృద్ధి కోసం రుణాలు చేయడం, లేదంటే మన రుణం తీర్చలేక ఇబ్బందులు పడడం, ఇలాగ కొద్దిగా కాలయాపన జరిగి చాలా మనస్తాపానికి గురయ్యారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా చెప్పేది అంటే ధనానికి లోటు ఉండదు. అయినప్పటికీ కూడా మనశ్శాంతికి కరువు, మనశ్శాంతిగా లేకుండా పోతుంది. మిథునంలో కుజుడు ఉన్నాడు, జన్మకుజుడు ఎటువంటి అంటే మనసు సుఖంగా ఉండేవాడు. రైతాంగానికి కూడా, మిథునంలో ఉన్న రైతాంగానికి కూడా దగ్గరికి వచ్చిన పంటను కూడా ఇబ్బంది పెట్టాడు. అది అతివృష్టి అనావృష్టి అయిపోయింది. అతివృష్టి అనావృష్టి జరిగింది కాబట్టి కొద్ది జాగ్రత్తలు అవసరం తీసుకోవాలి. మిథున రాశి వారికి యోగదాయకమైనటువంటి 10 దశమ రాజ్యమందు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అతి వ్యయాధిపతి రాజ్యమందు, రాజ్యాధిపతి వ్యయమందు. చాలా బాగుంది. ఇది పరివర్తనమే. ఈ పరివర్తనలో ఎలా ఉంటుందంటే యోగమా భోగమా. యోగం ఎలా ఉంటుందంటే సామాన్యమైన యోగం కాదు. ఎటువంటి యోగాన్ని అనుభవించాలంటే అటువంటి యోగాన్ని అనిపిస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉందంటే, విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మనకి ఆ కష్టాన్ని దాటుకునే శక్తి కూడా ఆ శుక్రుడు ఇస్తాడు. అయితే శుక్రుడితో కలిసినటువంటి రాహువు, చండాలుడు, ఇబ్బంది. ఇది కూడా చెప్తాను. తప్పుడు ప్రయత్నాలు చేయడం కానీ, తప్పుడు పనులు ప్రోత్సహించడం కానీ, తప్పుడు విధానాల్లో కొన్ని తప్పించుకోలేకపోవడం కానీ,
ఇది చాలా డేంజరస్ గోచారం. అందుకే అందరికీ చెప్పలేము గోచారం, వాళ్ళ జాతకాన్ని బట్టి మనం చెప్పుకోవాలి. కానీ గోచారం అనేది ఏముందంటే కొంత ఫ్లేవర్ దాని మీద ఉపయోగం పడుతుంది. అపవాదులు పడతాయి, అపనందలు పడతాయి, అవమానాలు పడతాయి, చెయ్యని నేరానికి కూడా శిక్ష అనుభవించే పరిస్థితి కూడా మిథున రాశి వారికి ఉంది. అనారోగ్య సమస్యలు, ఆపదలు, గండకాలము ఇవన్నీ సామాన్యమైన కావు. మనం ఏదో చెప్పుకుంటాం, ఆ చెప్పుకున్నవన్నీ కూడా ఇంచుమించుగా ఎవరు నెగిటివ్ థింగ్స్గా ఆశించకండి. నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఆ నెగిటివ్ని కూడా ఎక్కువగా మనం దాని మీద దృష్టి పెట్టకుండా భగవద్గీతను చేసుకుందాం. జన్మకుజుడి కాడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిద్దాం, ఆంజనేయ స్వామి వారిని కూడా ఆరాధించుకుందాం, మంచి ఫలితాలు పొందాం. మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.